ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క ఆరాధన మనం ప్రార్థనాపూర్వకంగా స్టార్ట్ చేసుకుందాం. మన మధ్యలో సిస్టర్ అనిత గారు ఓపెనింగ్ ప్రేయర్ చేసి ఈ యొక్క ఆరాధన ప్రారంభిస్తారు. ప్రేజ్ ది లార్డ్ ఫ్యామిలీ. మనం అందరం ప్రేయర్ చేసుకుని మన ఫ్యామిలీ జూమ్ ప్రేయర్ స్టార్ట్ చేసుకుందామండి. స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ వారమంతా నీ కృపలో మా కుటుంబాలని జ్ఞాపకం చేసుకుని మాకందరికి ఇచ్చిన మంచి ఆరోగ్యాన్ని బట్టి, అలాగే క్షేమకరమైన స్థితిని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. మరొక సాటర్డే రోజు ప్రభా, ఈ జూమ్ ప్రేయర్ లో మేమందరము గ్యాదర్ అయ్యి ప్రభా నీ నామం స్తుతించడానికి, మీరు మాకు అనుగ్రహించిన మేలులన్నింటినీ తలపోసుకుంటూ నిన్ను ఆరాధించడానికి, నీ వాక్యం వినడానికి, సాక్ష్యాలు పంచుకోవడానికి మాకు మీరు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయం కొరకు నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన, మాలో ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఈ జూమ్ ప్రేరణ అంతటినీ నీ కృపగల హస్తాల్లో పెడుతున్నాం నాయన. పాటల ద్వారా, సాక్ష్యాల ద్వారా నిన్ను మహిమపరచడానికి, నిన్ను ఆరాధించడానికి నాయన కృప చూపించండి. జాయిన్ అయిన ప్రతి ఒక్క బిడ్డని నీ కృపగల హస్తాలు పెడుతున్నాం. ఇంకా జాయిన్ అవ్వాల్సిన వారిని కూడా మీరు కృపతో జ్ఞాపకం చేసుకునండి ప్రభా. ప్రతి సెగ్మెంట్ లో మీరే ఉండి నీ నామమునకు మహిమకరంగా నాయన ఈ మీటింగ్ ని మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు. అలాగే ప్రభా, నీ వాక్కును మాకు బయలుపరచండి ప్రభా. నీ కృపలో నాయన మాకు అనుగ్రహించబోతున్న ఆహారం కొరకు కూడా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. మా శరీరంలో మా ఆత్మలను ప్రభా నీ స్వాధీనంలో ఉంచుకునండి. మమ్మల్ని ఇంకనూ బలపరచండి. మేము ఇంకనూ గొప్ప సాక్షులుగా మీ కొరకు జీవించడానికి నాయన పరలోక రాజ్యం కొరకు సిద్ధపాటు మనసును మాకు దయచేసి ప్రభా మమ్మల్ని బలపరిచి ప్రోత్సహించి ప్రభా నీ వాక్కు చేత మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ ప్రతి ఒక్క నాయన సెగ్మెంట్ ని, అలాగే జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని నీ కృపగల హస్తాల్లో పెడుతూ యేసు అతి ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్, ఆమేన్. ఓకే, మనం ఇప్పుడు ఆరాధనలోకి వెళ్దాం. నేను శైల ఒక 2 పాటలు పాడి దేవుని ఆరాధన చేస్తాం. అందరూ కూడా మీరు మ్యూట్లో పెట్టుకుని మాతో కూడా కలిసి పాడాల్సిందిగా ప్రభుపేట మేము వేడుకొంచున్నాను. హాట్స్పాట్. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను అనే పాట పాడుకుని దేవుని స్తుతిద్దాం. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయ సత్యం పూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయ సత్యం పూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నడుపుచుండెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను.
నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది. అపవాది వేయుచున్న అగ్నిబాణములను, అపవాది వేయుచున్న అగ్నిబాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. పాల వంటిది జుంటి తేనె వంటిది నా జీహ్వకు మహామధురమైనది. పాల వంటిది జుంటి తేనె వంటిది నా జీహ్వకు మహామధురమైనది. మేలిమి బంగారు కన్న మిన్నయైనది, మేలిమి బంగారు కన్న మిన్నయైనది. రత్నరాసుల కన్న కోరదగినది, రత్నరాసుల కన్న కోరదగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపా శక్తి దయ సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయ సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకో పాట పాడుకుందాం. మహోన్నతుడ కృపామయుడ నీలో నివసించే నందున ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా నీలో నా, కృపామయుడా నీలో నా నివసింపచేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం. నీలో నివసింపచేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందునా, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున కృపామయుడా నీలో నా, కృపామయుడా నీలో నా నివసింపచేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం. నీలో నివసింపచేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం.
కృపామయుడా. చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ. చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ. రాజవంశములో యాజకత్వము చేసేదను. రాజవంశములో యాజకత్వము చేసేదను. కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపచేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం. నీలో నివసింపచేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు. నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు. నా పైన నిండుగా ఆత్మవర్షము కృమ్మరించు. నా పైన నిండుగా ఆత్మవర్షము కృమ్మరించు. కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపచేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం. నీలో నివసింపచేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు. ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు. నీ కృప నన్ను వీడక శాశ్వత కృపగా మారెను. నీ కృప నన్ను వీడక శాశ్వత కృపగా మారెను. కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపచేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం. నీలో నివసింపచేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో ఈ సమయం కిడ్స్ అండ్ యూత్, ఎవరైనా కిడ్స్ ఉంటే మీ యొక్క చేతులు చూపిస్తే అవకాశం ఇవ్వబడుతుంది. ఎవరున్నారు కిడ్స్? ఓకే, డోలీ. ప్రైజ్ లార్డ్ ఫ్యామిలీ. ఈరోజు నేను నిన్ను పోలిన వారెవరు సాంగ్. తర్వాత యూనోకి కూడా రెడీగా ఉన్నాడు. నిన్ను పోలిన వారెవరు, నీతో సమముగా వేరెవరు, పరమును వీడి నాదరికొచ్చిన నా ప్రభువా నిన్ను స్తుతించెదన్.
యేషువా యేషువా నా రాజు నీవయ్యా, యేషువా యేషువా హల్లెలూయా, యేషువా యేషువా నా సర్వం నీవయ్యా, యేషువా యేషువా హల్లెలూయా. సిలువలో నాకై మరణించి నాపై నీ ప్రేమను కనుపరిచి మూడవ దినమున తిరిగి లేచి మరణమునే జయించి వేలాది దూతలతో మధ్యాకాశములో నన్ను కొనిపోవా రానయ్యున్నా, వేలాది దూతలతో మధ్యాకాశములో నన్ను కొనిపోవా రానయ్యున్నా. యేషువా యేషువా నా రాజు నీవయ్యా, యేషువా యేషువా హల్లెలూయా, యేషువా యేషువా నా సర్వం నీవయ్యా, యేషువా యేషువా హల్లెలూయా. నా పేరుతో నన్ను పిలిచి నీ సాక్షిగా నిలువ పెట్టి నీ ఆత్మతో అభిషేకించి నీ సత్తుగా నన్ను మార్చి కృప వెంబడి కృపతో ఎనలేని ప్రేమతో నీ సేవకు నాకు తోడయ్యున్నా, కృప వెంబడి కృపతో ఎనలేని ప్రేమతో నీ సేవకు నాకు తోడయ్యున్నా. యేషువా యేషువా నా రాజు నీవయ్యా, యేషువా యేషువా హల్లెలూయా, యేషువా యేషువా నా సర్వం నీవయ్యా, యేషువా యేషువా హల్లెలూయా, యేషువా యేషువా నా రాజు నీవయ్యా, యేషువా యేషువా హల్లెలూయా, యేషువా యేషువా మా సర్వం నీవయ్యా, యేషువా యేషువా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇంకెవరున్నారా పిల్లలు? యునోకి. Praise the Lord, family. I'm going to say 2 memory verses. Is it ఓకే. Romans 5:3-4? We rejoice in our sufferings, knowing that sufferings produces endurance, and endurance produces character, and character produces hope. Ezekiel 11:19. I will give them one heart, a new spirit I will put within them. I will remove the heart of stone and give them a heart of flesh. Thank you, family. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ యునోకి. ఇతనేడి? Still sleeping. ఓకే, ఓకే, ఓకే. ఇంకా శ్యాంబాబు? Praise the Lord. Praise the Lord, family. ఈరోజు ప్రతి ఉదయమున సాంగ్ పాడుతున్నాను. ప్రతి ఉదయం ప్రతి సాయంత్రము నిన్ను స్తుతించెదా నా యేసయ్యా, ప్రతి వాక్యమును ప్రతి ఆజ్ఞలను తలంచుచు నిత్యము ఆరాధించదయా, ప్రతి ఉదయమున ప్రతి సాయంత్రం నిన్ను స్తుతించెదా నా యేసయ్యా, ప్రతి వాక్యమును ప్రతి ఆజ్ఞలను తలంచుచు నిత్యము ఆరాధించెదయా, నా పూర్ణ మనసుతో నా పూర్ణ హృదయముతో నా పూర్ణ ఆత్మతో నిన్ను పొగడెదయ్యా,
ఆరాధన ఆరాధన నీకే ప్రభు తరతరములు ఆరాధన ఆరాధన నీకే ప్రభు యుగ యుగములు ఏమి ఉన్న లేకున్నా ఉన్నవన్నీ కోల్పోయినా యోబు వలె నమ్మకముగా నీలోని నిలిచెదయా. ఏమి ఉన్న లేకున్నా ఉన్నవన్నీ కోల్పోయినా యోబు వలె నమ్మకముగా నీలోని నిలిచెదయా. నా జీవితమంతా నిన్ను విడువకుండా నా మనసారా నిన్ను పొగడదయ్యా. ఆరాధన ఆరాధన నీకే ప్రభు తరతరములు ఆరాధన ఆరాధన నీకే ప్రభు యుగ యుగములు. ప్రతి ఉదయమున ప్రతి సాయంత్రము నేను స్తుతించెదా నా యేసయ్యా. ప్రతి వాక్యమును ప్రతి ఆజ్ఞలను తలంచుచు నిత్యము ఆరాధించదయా. నా పూర్ణ మనసుతో నా పూర్ణ హృదయముతో నా పూర్ణ ఆత్మతో నిన్ను పొగడుదయ్యా. ఆరాధన ఆరాధన నీకే ప్రభు తరతరములు ఆరాధన ఆరాధన నీకే ప్రభు యుగ యుగములు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంకెవరు ఉన్నారా పిల్లలు? బాలు పిల్లలు? ఓకే, ఎవరు లేకపోతే మనం ముందుకు వెళ్ళిపోదాం. ఇంకా అందరూ వీడియోస్ ఆఫ్ చేసుకున్నారు. సో వీడియోస్ ఆన్ చేసుకుంటే తెలుస్తుంది మనకి ఎవరెవరు ఉన్నారు అనేది. ఓకే, ఈరోజు పద్మ అండ్ మదన్ మ్యారేజ్ డే. అదే విధంగా మరి ఈరోజు జయ చిన్నమ్మ చనిపోయిన రోజు. జ్ఞాపకం చేసుకోండి అందరూ. మ్యారేజ్ డే గురించి, మరి జయ చిన్నమ్మ గురించి. మల్లిక ఉందా? మల్లిక వాళ్ళు లేరు, వాళ్ళు బయటకు వెళ్తాని చెప్పారు. మన మధ్యలో పేరుశాక ప్రేయర్ చేస్తారు. చేస్తున్నా భాస్కర్. చేయండి. పద్మ మదన్ గారి గురించి, తర్వాత జయ చిన్నమ్మ గురించి. ప్రేయర్ చేసుకుందాం అండి. మహాగండ మహోన్నతుడ గొప్ప దేవ పరిశుద్ధుడ మీకే వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. దేవా ఇదిగో నా తండ్రి నాయన మరొక శనివారం దినాన్ని ప్రభా నా తండ్రి మేము కుటుంబాలన్నీ నా ప్రభ కలిసి నా ప్రభ ఒకే కుటుంబంగా నా ప్రభ చేరి మిమ్మల్ని స్తుతించడానికి ఆరాధించడానికి ఇచ్చిన అవకాశం కొరకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. ఇదిగో నాయన ఇంతవరకు నాయన చిన్న బిడ్డల పాటల్లో నా ప్రభా నా తండ్రి నాయన పెద్దవారి పాటల్లో మీరు తోడుగా ఉన్నారు. ముందు జరిగిన కార్యక్రమం అంతటినీ కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. ఏ విధమైన ప్రభా ఈ యొక్క ప్రాబ్లం రాకుండా మీరు నా తండ్రి నా ప్రభా ఈ యొక్క మీటింగ్ చివరి వరకు
నైనా కరెంట్ కానీ ఏ డిస్టర్బెన్స్ లేకుండా మీరు సహాయం చేయండి ప్రభా. దేవా అయితే ప్రభా నైనా పద్మ మదన్ గారి వివాహ జీవితంలో నా తండ్రి గత సంవత్సరాలన్నీ కూడా మీరు కాచి కాపాడి ఎన్ని అనారోగ్యాలు ఎన్ని వచ్చినప్పటికీ భార్యాభర్తలు ఇద్దరిని మీ యొక్క కృపలో భద్రపరుచుకుంటూ నడిపిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. మరొక నూతన సంవత్సరాన్ని వాళ్ళ జీవితంలో దయా కిరీటంగా మీరు ఇచ్చినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. మదనకు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి నైనా, మంచి ప్రభా రక్షణ కూడా దయచేయమని స్నామంలో వేడుకుంటున్నాను ప్రభా. దేవా నైనా మిమ్మల్ని తెలుసుకునే భాగ్యం ఆయనకు దయచేయండి, కుటుంబంగా మిమ్మల్ని ఆరాధించే భాగ్యం దయచేయండి. తిరిగిన ప్రభు ఈ విధంగా అనేకమైన మ్యారేజ్ డేలు నాయన సంతోషంగా ఘనంగా ఆరోగ్యవంతులుగా నాయన నా తండ్రి మీ అందు భయభక్తులు గలవారుగా చేసుకునే భాగ్యం దయచేయమని స్నామలో వేడుకుంటున్నాను. అని కూడా నాయన తల తగ్గించండి, మంచి ఆరోగ్యం దయచేయండి, మంచి జ్ఞానం దయచేయమని స్నామలో వేడుకుంటున్నాను. చదివే చదువులో మీరు తోడుగుండమని వేడుకుంటున్నాను. బిడ్డ కూడా మంచి భవిష్యత్తు దయచేయమని స్నామలో వేడుకుంటున్నాను తండ్రి. తిరిగి ప్రభా ఇదిగో నా తండ్రి నైనా చేసినమ్మా నా తండ్రి నా ప్రభా నేను మీ సన్నిధిలో ఉన్నదని నమ్మి స్తుతిస్తున్నాను. తల్లిదండ్రులు లేకపోయినా కుటుంబాన్ని బిడ్డలు మీరు కాపాడుతూ ఉన్న విధానం బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. ఇదిగో నాయన ఇంతవరకు మా ప్రతి పరిస్థితుల్లో మీరు చాలిన దేవుడిగా ఉండి నాయన మీరు నడిపిస్తున్న విధానం బట్టి మా ప్రతి కుటుంబాన్ని నాయన మీ కృపలో భద్రపరుచుకుంటున్న విధానం బట్టి మీకు స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. సమయాన్ని నాయన మీ చేతులకు అప్పగించుకుంటూ మా కొరకు తిరిగి రానైనా యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్. ఓకే, మనం ముందుకు వెళ్దాం. సాక్ష్యాల సమయం ఇది. ఈ యొక్క సమయాన్ని మరి గత వారంలో దేవుడు మీ పట్ల ఏదైనా కార్యం చేసి ఉంటే ఈ యొక్క సమయాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు. ఓకే, మన మధ్యలో శైల సాక్ష్యాన్ని చెప్పడానికి రెడీగా ఉంది. తర్వాత ఎవరన్నా సిద్ధంగా ఉంటే మీరు చేయి చూపిస్తే సాక్ష్యాలు దేవుని మహిమపరచవచ్చు. ప్రభునామంకి మహిమ కలుగును గాక. కూడొచ్చిన మీ అందరికీ ప్రతి ఒక్కరికి ప్రైజ్ లార్డ్. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే మీకు అందరికీ తెలిసినట్టుగా నేను ఇండియాలో ఒక 5 months ఉండిపోయాను. డిసెంబర్లో క్రిస్మస్ కని వెళ్ళాం, కానీ ఫిబ్రవరిలో అమ్మ పరిస్థితిని బట్టి సర్జరీ చేయాలని నిర్ణయించుకొని సర్జరీ అమ్మకి చేయించాము. సర్జరీ విషయంలో కూడా మీకు అందరికీ తెలుసు, దేవుడు పెద్ద కార్యంని అమ్మ పట్ల చేసి ఉన్నాడు. ఇంకోటి ఏంటంటే మా ప్రతి ప్రయాణాల్లో దేవుడు మాకు తోడుగా నీడగా ఉండి నడిపిస్తున్నందుకు దేవునికి ఎంతగానో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ 5 months కూడా ఇండియాలో ఉండడానికి, మళ్ళీ తిరిగి భాస్కర్ ఇండియాకు వచ్చి మళ్ళీ ఇద్దరం కలిసి సింగపూర్ రావడానికి కూడా దేవుడు చూపించిన మహాకృపను బట్టి దేవునికి ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎన్నో యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, ఎన్నో వింటున్నాము. అయినప్పటికీ దేవుడు మా పక్షాన ఉండి మాకు ముందుగా తను నడిచి మాకు దారి సరళం చేసినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మరి ముఖ్యంగా నేను ఇండియాలో ఉన్నప్పుడు కూడా ప్రతి పరిస్థితుల్లో కూడా ఏ విషయంలో అయినా కానీ దేవుని కృప మేము చూసి ఉన్నాము. అమ్మ విషయంలో కానీ, నాన్న విషయంలో కానీ, నాన్నకి అమ్మకి ఇద్దరికి ఒకేసారి సర్జరీ జరిగింది 2-3 days డిఫరెన్స్తో. నేనైతే స్టార్టింగ్లో నేను చాలా టెన్షన్ అయ్యాను. అటు అమ్మని చూసుకోవాలి, ఇటు నాన్నని చూసుకోవాలి, ఎలా ఎలా అవుతుంది, పని వాళ్ళని కూడా ఎవరు లేరు, ఇంట్లో కూడా ఎవరు వంట చేయడానికి లేరు, ఎలా ఉంటుందో అని నేను చాలా టెన్షన్ పడ్డాను. నేను టెన్షన్ పడ్డమే కాకుండా డిఎస్‌పని కూడా చాలా టెన్షన్ పెట్టాను. ఫోన్ చేసి ప్రతిరోజు ఫోన్ చేసి అన్న ఎవరినన్నా చూడు అని చాలా సతాయించేదాన్ని అన్నను కూడా. అయితే దేవుని మహాకృపను బట్టి అమ్మకి సర్జరీ అవ్వకముందే ఒక 2 days ముందే ఒక మెయిడ్ అయితే వచ్చింది. తనకేం రాకపోయినా కానీ నాకు దేవుడు అటు అన్నీ చూసుకోవడానికి, మళ్ళీ వంట చేయడానికి దేవుడు ఇచ్చిన శక్తిని బట్టి దేవుని మహిమపరుస్తున్నాను.
ప్రతి విషయంలో హాస్పిటల్‌కి వెళ్ళి రావడం విషయంలో కానీ, అమ్మని చూసుకోవడం విషయంలో కానీ ఒక టైంలో అయితే మీకందరికీ తెలుసు అమ్మ పడిపోయింది బెడ్ మీద నుంచి. అయినప్పటికీ నాకైతే అసలది ఇప్పుడు తలుచుకున్నా గానీ నాకు లోపల నుంచి వణుకొచ్చేస్తది. అంత భయపడ్డాను. కానీ అసలు అమ్మ పట్ల దేవుని ఆహ్, అమ్మ విషయంలో దేవుని హస్తం నేను చూసానక్కడ. అంత అట్లా పడిపోయినప్పటికీ 3 మంత్స్ వరకు అమ్మకి అసలు యాక్చువల్లీ ఆ నొప్పి పోలేదు. ఆ పెయిన్ అలాగే ఉంది. కానీ అమ్మ పడిపోయిన తర్వాత అసలు ఎటువంటి నొప్పి లేకుండా ఆహ్, తను లేచి తనే లేచిందసలు. దాన్ని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రతి విషయంలో చిన్న చిన్న విషయంలో కూడా నాన్న విషయంలో కానీ, నాన్నకి మళ్ళీ ఇన్ఫెక్షన్ అయ్యి మళ్ళీ నాన్న హాస్పిటలైజ్ అయ్యారు. అప్పుడు కూడా ఆహ్, దేవుడు ఎంతగానో సహాయం చేశారు. నాన్నని స్వస్థపరిచారు. అమ్మని స్వస్థపరిచారు. ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారిప్పుడు. ఇంకా మేము మళ్ళీ తిరిగి రావడానికి కూడా దేవుడు కృప చూపించారు. ముఖ్యంగా మేము మధ్యలో మహాబలేశ్వర్ భాస్కర్‌కైతే వెళ్ళాలని ఉంది. కానీ నేనెలా వెళ్తాను? ఎవరు లేరు. అమ్మ మీద భారం పడిపోతది అని నేను చాలా ఆలోచించాను అమ్మ గురించి. కానీ ఇంకా దేవుని కృపను బట్టి మేము మొన్న మ్యారేజ్‌కి కూడా వెళ్ళి రావడం జరిగింది. ప్రతి ప్రయాణంలో యాక్చువల్లీ నాకు ఘాట్‌లో కొంచెం ఆ ఏరియాస్‌లో ఎళ్తే నాకు ఎలా ఉంటదో భయమేసింది. వామిటింగ్ సెన్సేషన్ కానీ, అట్లాంటివి కూడా ఏం లేకుండా హ్యాపీగా ఆ ట్రిప్ నేను ఎంజాయ్ చేశాను. క్షేమంగా వెళ్ళి, క్షేమంగా వచ్చాము. 5 అవర్స్ ఆ ఘాట్‌లో ఉన్నాం మేము. అయినప్పటికీ నాకు అసలెలాంటి ఆ ఫీల్ కూడా రాలేదు. ఆ ట్రిప్ అంతా చాలా ఎంజాయ్ చేశాము. మొన్న మ్యారేజ్ కూడా జయప్రదంగా జరిగించినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇంకా మేము తిరిగి రావడానికి ఇప్పటి వరకు కూడా ఈ క్షణం వరకు కూడా దేవుడు మాకెంతగానో తోడుగా ఉండి కృప చూపించినందుకు దేవునికి ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నాను. మీరందరూ కూడా మా కుటుంబం గురించి, అమ్మ వాళ్ళ గురించి, అందరి గురించి, నాన్న గురించి మీరు ప్రేయర్ చేస్తున్నారు. ప్రేయర్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు చొప్పున వందనాలు చెల్లించుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్. మా కోసం ఇంకా ప్రేయర్ చేయండి. ఇంకా ఆత్మీయంగా ఎదుగులాగున ఇంకా మేము కూడా హ మా మా పరిస్థితుల్లో కూడా మేము క్షేమంగా ఉండులాగున మా కోసం కూడా మీరు ప్రార్థన చేయాల్సిందిగా కోరుచున్నాను. థాంక్ యూ సో మచ్. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. థ్యాంక్ యూ. ఇంకెవరు ఉన్నారా సాక్ష్యాలు చెప్పేవాళ్ళు? ఓకే. ఎవరు లేకపోతే మనకు ముందుకు వెళ్దాము. చెప్పబడిన సాక్ష్యాన్ని నిమిత్తం మన మధ్యలో మెర్సీ అక్క ప్రేయర్ చేస్తారు. నీకు ఈ సౌండ్ వినపడలేదు నాకు. ఓకే. శైల ఒక్కదే చెప్పిందా? ఓకే. ఓకే. సునీత అక్క ప్రేయర్ చేస్తారు. సునీత అక్క బయట ఉన్నారు కదా మీరు. సాక్ష్యాన్ని నిమిత్తం మన మధ్యలో సునీత అక్క ప్రేయర్ చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపం, ప్రేమ గల తండ్రి, కృపగల నాయన, మీ ఉచితమైన చేత దయచేత ఇంతవరకు నాయన నా తండ్రి మా ప్రయాణాల్లో మీరు సహాయం చేశారు. ఇంతవరకు కాపాడారు నాయన. ఈ క్షణం వరకు మీ సజీవులు రెక్కల చోట్ల భద్రపరిచున్నారు ప్రభావ. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు దేవా. నా ప్రభావ ఇంతవరకు కాపాడిన తండ్రి, మీకే లెక్కలేని స్థితి స్తోత్రాలు. అవును తండ్రి, బండల్లో నుండి, లోయల్లో నుండి, మమ్మల్ని కొండల్లో నుండి మన ఎన్నో రకాలుగా నా ప్రభావ క్షేమకరమైన ప్రయాణాలు జరిగింది. దాన్ని బట్టి మీకు వందనాలు. ఇంతవరకు బిడ్డ చెప్పిన సాక్ష్యాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. అవును తండ్రి, ప్రయాణికులు ఎంతో మంది నాయన ఫ్లైట్లో ప్రయాణాలు చేసిన వాళ్ళు కూడా ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో బాధపడుతూ ఉన్నారు నాయన. సజీవ లెక్కల్లో లేకుండా ఆయన ఈ లోకము నా ప్రభా చూడలేనటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. అయినప్పటికీ మా ప్రయాణాల్లో మేము ప్రభు ఎంతో సహాయం చేశారు దేవుడు నాయన. మీకే లెక్కలేని స్తోత్రాలు నాయన. ట్రైన్ ప్రయాణాల్లో మీరు సహాయం చేసి అన్నారు. కార్లో ప్రయాణం చేసినప్పుడు మీ తోడు నీడ ఆదరణ దయచేసి ఉన్నారు ప్రభు. వీడు చెప్పిన ప్రతి ఒక్క సాక్ష్యాన్ని బట్టి నా ప్రభు మీకే లెక్కలేని స్తోత్రాలు. ప్రతి మాటను బట్టి మీకు లెక్కలేని వందనాలు నాయన. బిడ్డ మరి ఎంతో కృతజ్ఞత కలిగి మంచి సాక్ష్యం చెప్పిన దాన్ని బట్టి మీకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ యొక్క జూమ్ మీటింగ్ నడపడానికి మీరు ఇచ్చిన ఆ యొక్క
ప్రేరేపణ బట్టి నాయన తమ్ముడికి ఇచ్చిన మంచి ఆలోచన బట్టి మీకు లెక్కలేని స్థుతి స్తోత్రాలు. దయగల దేవా నా రక్షక మీకే వందనాలు. ఆయన కలిగినటువంటి వారు మిమ్మల్ని మర్చిపోతారు కానీ ఆయన ఎంత కలిగినప్పటికీ ఎంత గొప్ప స్థితిలో మీరు ఉంచిన దాన్ని బట్టి మిమ్మల్ని మరవక విడవక ఎడబాయక ప్రతి క్షణము ప్రతి నిమిషము మిమ్మల్ని స్థుతించుకునే బిడ్డలిద్దరిని మీరు ఏర్పాటు చేసుకున్న దాన్ని బట్టి మీకు లెక్కలేని స్థుతి స్తోత్రాలు. ఆయన మా ప్రభావ ప్రతి విషయంలో మాకు సహాయం చేసిన దేవా మీకే వందనాలు. నూతనముగా నాయన జతపరిచిన బిడ్డలందరినీ 4 మరి వివాహాలు జరిపించి ఉన్నారు. 4 బిడ్డల్ని మీరు ఒక కుటుంబంగా మరి ఒక్కొక్క కుటుంబంగా మీరు ఏర్పాటు చేసిన తర్వాత మీకు లెక్కలేని స్థితి స్తోత్రాలు. వాళ్ళ జీవితంలో మీరు ఉండి నడిపించండి నాయన. మిమ్మల్ని మర్చేవారుగా కాకుండా నాయన మిమ్మల్ని ముందు పెట్టుకుని వారు 4 కుటుంబాలు కూడా మిమ్మల్ని స్థుతించే భాగ్యం మీరు అనుగ్రహించండి. సహాయం చేయండి ప్రభు. ఇంతవరకు కాపాడిన దేవాయికి ముందు కాచి కాపాడండి. జూమ్ మీటింగ్ లో ఉన్న వారందరినీ మీరు ఆశీర్వదించి దీవించండి. ప్రతి ఒక్కొక్కరికి కావలసిన ఆరోగ్యం బలము శక్తిని అనుగ్రహించండి నాయన. ఇంకనూ నా ప్రభు ఎంతో మంది నాయన ఈ యొక్క కూడికలో నా ప్రభు నా తండ్రి పాలు పంచుకోకుండా శ్రద్ధగా ఉంటున్న వారిని బట్టి ఈ సన్నిధిలో అడుగుతున్నాము. శ్రద్ధ కలిగి నాయన ఈ యొక్క కూడికలో నా ప్రభు అటెండ్ అవ్వటానికి సహాయం చేస్తారని ప్రతి విషయం మీ చేతులకు అప్పగించుకుంటూ బలహీనంగా ఉన్న వారందరినీ మీరు దర్శించి దీవించి సంపూర్ణమైన ఆరోగ్యం అనుగ్రహిస్తారని ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుని మీ నామముని హెచ్చించేవారుగా స్థిరపరిచి బలపరుస్తారని యేసు పరిశుద్ధ నామమున మీకు వినయంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమెన్ ఆమెన్. థ్యాంక్ యూ అక్క. నెక్స్ట్ వీక్ మన మధ్యలో ప్రవీణ్ చిరి వాక్య పరిచయం చేస్తారు. నెక్స్ట్ వీక్ మీ యొక్క అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు మన మధ్యలో సిస్టర్ కుమారి గారు ఆరాధన చేస్తారు. వర్షిప్ లో నడిపిస్తుంది మనల్ని. ప్రైజ్ లార్డ్ ఫ్యామిలీ అందరికీ ప్రభునామమున వందనాలు. వినిపిస్తుందండి బావగారు నా వాయిస్? వినిపిస్తుందండి. వందనాలు. సరే అండి. దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ప్రతి ఒక్కరం కూడా ఆయన చేసిన మేలులో దేనిని కూడా మరిచిపోవద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అటు రీతిగా మనందరం కూడా ఆయన చేసిన కార్యాలను బట్టి చెప్పిన సాక్ష్యాలను బట్టి కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దామండి. ప్రతి ఒక్కరం కూడా ఆయన్ని స్తుతిద్దాము. నాతో కలిసి ఆరాధనకి పాల్గొనండి. స్తోత్రం 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 స్తుతులకు పాత్రుడా స్తోత్రాలు కూడా నమ్మదగిన వాడా నీకు స్తోత్రాలు తండ్రి. వేల్పులలో నీ వంటి వారు ఎవరును లేరయ్యా. పరిశుద్ధతను బట్టి మహనీయుడ స్తుతి కీర్తన బట్టి పూజ్యుడ నమ్మదగిన వాడా నీకు స్తోత్రాలు ప్రభా. వందనాలు తండ్రి. ఎవరు సమీపింపరాని తేజస్సులో నీవు మాత్రమే అమరత్వం కలిగిన వాడా నీకు స్తోత్రాలు ప్రభా. మహోన్నతమైన స్థలములలో నీకే మహిమ 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 రాజా నీకు వందనాలు. నిరంతరము కూడా నాయన ఏకరీతిగా మమ్మల్ని ఆరాధించేవాడు మమ్మల్ని పోషించేవాడు నీకు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్మడా నీకు స్తోత్రాలు ప్రభా. నా తండ్రి నీకే వందనాలు తండ్రి. వందనాలు ప్రభా. నైనా ఇదిగో నా తండ్రి ఆది నుంచి అంతవరకు నాయన మీరే ఉండండి. నైనా పాటల్లో మీరున్నారు ప్రభా. ఆరాధనలో మీరున్నారు నాయన. చెప్పిన ప్రతి సాక్ష్యాన్ని బట్టి కూడా నీ నామాన్ని మహింపరుస్తున్న ప్రభు. ఎందుకంటే యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువకని నీ లేఖను సెలవిచ్చే రీతిగా ప్రభా నైనా ప్రతి సాక్ష్యాన్ని బట్టి కూడా నీ పాదాల యొద్ద విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. నీకే స్తుతి 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 స్తుతించెదన్ని నామము ధ్యానించెదన్ని వాక్యము స్తుతించెదన్ని నామము ధ్యానించెదన్ని వాక్యము. యేసయ్యా ఆరాధన యేసయ్యా స్తుతి ఆరాధన హోసన్నా ఆరాధన హోసన్నా స్తుతి ఆరాధన స్తుతించెదన్ని నామము
ధ్యానించేదన్ని వాక్యమున్ స్తుతించేదన్ని నామము ధ్యానించేదన్ని వాక్యమున్ ఏకువ జామునా నీ పాదముల చెంత ప్రార్థింతును వేకువ జామునా నీ పాదముల చెంత ప్రార్థింతును నీ మహిమాతోను నన్ను అభిషేకించి నీ ఆత్మతో ఆరాధనా నీ మహిమాతోను నన్ను అభిషేకించి నీ కరుణా కటాక్షముతో ఆరాధనా 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 స్తుతి ఆరాధనా 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 స్తుతి ఆరాధనా స్తుతించెదన్ని నామము ధ్యానించెదన్ని వాక్యమున్ స్తుతించెదన్ని నామము ధ్యానించెదన్ని వాక్యమున్ హల్లెలూయా 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 హల్లెలూయా. అవును తండ్రి, నేను స్తుతించేదాని నామము నేను ప్రభా నా తండ్రి ప్రతి దినము కూడా నిన్ను స్తుతించేవారుగా నిన్ను మహిమపరిచేవారుగా వేకువ జామున తండ్రి నీ పాదాల సన్నిధిలో తండ్రి నాయన నీవిచ్చిన ప్రతి ఒక్క క్షేమాన్ని బట్టి నెమ్మదిని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా నా తండ్రి. మహోన్నతమైన స్థలములలో నీకే మహిమ మహిమ మహిమరాజు నీకు వందనాలు తండ్రి. నీ నామమున నాయన బ్రతుకుచున్న వారందరి పట్ల నీ కృప కనికరములతో నింపండి ప్రభా. సహాయం దయచేయండి నా తండ్రి నాయన. దినము కూడా ప్రభా మమ్మల్ని పోషిస్తున్నవాడా, మమ్మల్ని నడిపిస్తున్నవాడా, మమ్మల్ని కాచుచున్న దేవా నీకు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్మడా నీకు వందనాలయ్యా నాయన. ఇదిగో దినమంతా నీవు ఇచ్చిన క్షేమాన్ని బట్టి నెమ్మదిని బట్టి ప్రభా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటాం తండ్రి. బిడ్డలు చెప్పిన సాక్ష్యాల బట్టి ప్రభా, వివాహ దినాలు బట్టి ప్రభా, నువ్వు కాయుచున్న ప్రతి ఒక్క కృపకై తండ్రి, నువ్వు చేస్తున్న ప్రతి మేలులకై నీకేమిచ్చి కూడా రుణం చెల్లించుకోలేం కానీ పరిశుద్ధాత్మడ ప్రతి దినము కూడా ప్రభా నైనా నీ వాక్యమును ధ్యానిస్తూ నీ సన్నిధిలో నైనా విరిగి నలిగిన హృదయంతో ప్రభా నీ పాదాల సన్నిధిలో నిత్యము నైనా నా తండ్రి ఆరాధించేవారుగా, నా స్తుతించేవారుగా, నేను మహింపరిచేవారుగా నా తండ్రి నైనా నా తండ్రి నైనా నీ యొక్క ముఖ కాంతి మా అందరి గృహాల పైన నైనా కుమ్మరించబడినట్లుగా తండ్రి నైనా నీ నామములు ప్రార్థిస్తున్నామయ్యా. ఆరాధనకు యోగ్యుడా నీకు స్తోత్రాలు తండ్రి. నైనా స్తుతుల మీద ఆసీనుడైన వాడా నీకు స్తోత్రాలు ప్రభా. నైనా ఇదిగో నా తండ్రి నిత్యుడగు తండ్రి, సమాధానమునకు అధిపతి అయిన వాడా నీకు స్తోత్రాలు ప్రభా. నైనా స్తుతుల ద్వారా ఎరుకో గోడలను ఎరగొట్టిన వాడా నీకు స్తోత్రాలు తండ్రి. అద్భుత కార్యములు ఆశ్చర్య క్రియలు జరిగించుచున్నవాడా నీకు స్తోత్రాలు తండ్రి. మహోన్నతమైన స్థలములలో నైనా నివసించుటకు నీవు మాత్రమే అమరత్వం కలిగిన వాడా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రతి కుటుంబాన్ని దీవిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. నైనా ప్రతి ఒక్కరిని నైనా నీ క్షేమకరమైన రెక్కల కింద ఆశ్రయం కలిగిస్తున్నవాడా నీకు స్తోత్రాలు తండ్రి. నీ సిలువ చాటును మరుగుపరుస్తున్నవాడా నీకు స్తోత్రాలు తండ్రి. దినదినము ఎన్నో భయంకరమైన నైనా విపత్తుకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా నా తండ్రి నాయన ప్రతి సమయంలో కూడా నాయన మమ్మల్ని ఆదుకుంటున్నవాడా, మమ్మల్ని కాపాడుచున్న తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. నువ్వు చూచిన ప్రేమకే, నువ్వు కాచుతున్న కృపకే ఏమి నాయన వెల చెల్లించలేము కానీ నిత్యము కూడా నా తండ్రి నీ పాద సన్నిధిలో విరిగి నలిగిన హృదయముతో నిన్ను ఆరాధించి ఆస్వాదించి నిత్యము కూడా నా తండ్రి నీ పాదాల యొక్క దీన మనసు కలిగి నైనా నీ యొక్క నైనా దీన మనసు కలిగి నీ సన్నిధిలో దీనులమైన తండ్రి నీకు సాక్షులుగా బ్రతికే కృప దయచేయమని నేను కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని నేను ఈ ఆరాధన అంతటికి యోగ్యుడువని నా తండ్రి నీ యొక్క ప్రసన్నతమైనటువంటి దీవులతో ప్రతి కుటుంబాన్ని కూడా నైనా దీవించి ఆశీర్వదించమని ఈ యొక్క ఆరాధన నీ పాద సన్నిధిలో చేర్చుకొని మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకొనమని యేసుక్రీస్తు అత్యున్నతమైన అతి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని నామ పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్.
ఓకే, ఇప్పుడు మనం బైబిల్ సాంగ్ పాడుకుందాం. మన కుడి చేత్తో మీ యొక్క బైబిల్స్ని చూపించినట్టయితే మేము శైల నేను కూడా పాడతాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్, అనుదినము పఠించిన ప్రేమ తోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. ఓకే, మనం ఇప్పుడు బైబిల్ పఠనంలోకి వెళ్దాం. మన మధ్యలో అరుంధతి యొక్క కీర్తనలు 15వ కీర్తన 1 నుంచి 5 వరకు చదివి వినిపిస్తారు. దేవుని నామస్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈరోజు కీర్తనలు 15 1 నుంచి 5 వరకు చదువుకుందాం. యెహోవా, నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగు వాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవాయందు భయభక్తులు కల వారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు. నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయువాడు ఎన్నడూను కదల్చబడడు. దేవుడు తన వాక్యం తన వినుపులు దీవించును గాక. ఆమేన్. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ అక్క. ఇప్పుడు మనం మరి ముఖ్యమైన అంశంలోకి వెళ్తున్నాం. మన మధ్యలో రాకేష్ వాక్య పరిచయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాక్య పరిచయ నిమిత్తం మన మధ్యలో సిస్టర్ పద్మజ ప్రేయర్ చేస్తారు. వాక్య పరిచయ నిమిత్తం సిస్టర్ పద్మజ. మా ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన నాయన, కనికరం గల దేవా, ప్రభా, సాయంకాల సమయంలో ఈ రీతిగా మేమందరం మీ పాదాల దగ్గరికి కూడి రావడానికి ప్రభా మీరు మాకు ఇచ్చిన నైనా ప్రభా కృపకై మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రభా నైనా వారం వెంబడి వారము ప్రభా మీరు మాతో మాట్లాడుతున్న రీతికై మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రభా ఈ రీతిగా కూడి రావడము ప్రభా మా అందరికీ మేలు కలుగుటకు ప్రభా నైనా మీరు ఈ రీతిగా మాకు ప్రభా ఈ సమయాన్ని దయచేస్తూ వస్తున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రభా మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి, మీ వాక్య వెలుగులో మేము నడవడానికి మీరు కృప చూపిస్తున్నందుకు మీకు వందనాలు. ప్రభా రాకేష్ ని మీ పాదాల దగ్గర పెట్టుకుంటున్నాను. ఈ ప్రభా వాక్య పరిచర్య చేస్తుండగా నాయన మీ సిలువు చాటున మరుగుపరచండి. ప్రభా చెప్పవలసిన వాక్యాన్ని మీరే అందించండి. ప్రభా మేమందరం కూడా తండ్రి వాక్యం ద్వారా నాయన ప్రభా బలపడగలుగుటకు, వాక్యానుసారమైన జీవితం మేము కూడా జీవించడానికి మీరే కృప చూపించమని వేడుకుంటూ నాయన రాకేష్ ని మీ పాదాల దగ్గర మరి ఒకసారి అప్పగించుకుంటూ మా ప్రభును తిరిగి రానని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మనం ఈ యొక్క సమయాన్ని బ్రదర్ రాకేష్ గారికి ఇద్దాం. రాకేష్ ఒకసారి రాకేష్ అందరికి ప్రైజ్ లార్డ్. అందరికి ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక. మరొకసారి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నన్ను తగ్గించుకొంచు ప్రభువును హెచ్చించు మీ అందరి మధ్యలో ఇది నన్ను కొద్ది మాటలు చెప్పినట్లు దేవుడు సాయం చేయను గాక. అన్న మాట వినిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. అయితే సమయం ఇచ్చిన భాస్కర్ అన్నకి, కుటుంబ సభ్యులందరికీ మరొకసారి ప్రత్యేక వందనాలు తెలియపరుచుకుంటున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ భాగం నెహెమ్యా గ్రంథము. ఎవరైనా చదవటానికి సిద్ధపడమని కోరుచున్నాను. నెహెమ్యా 1వ అధ్యాయము, అన్ని వచనాలు. దయచేసి అందరు మ్యూట్ లో ఉంచుకోండి, మ్యూట్ లో పెట్టుకోండి ప్రతి ఒక్కరు. నెహెమ్యా గ్రంథము
మొదటి అధ్యాయము 1 నుంచి ఆఖరు వచనం వరకు. సునీత చదువుతుంది. హకన్య కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు. 20వ సంవత్సరంలో కిల్సేవు మాసంన నేను షూషాను కోటలో ఉండగా నా సహోదరుల్లో వినపడుతుందను? కొంచెం గట్టిగా చదవాలి. నేను చదవనా? అర్థం. చదవమన్నా. ఓకే. కొంచెం గట్టిగా చదువు సార్. ఓకే, గట్టి చదువు. నా సహోదరులో హనానీయను ఒకడును యూదులలో కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శేషములో తప్పించుకొనిన యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడుగగా, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఎట్లనగా, ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడవైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా, నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రములు నీ దాసులైన ఇశ్రాయేళ్ల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధంగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొంచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడలనైనను విధులనైనను మేము గైకొనకపోతిమి. నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకము తెచ్చుకొనుము. అదేదనగా, మీరు అపరాధము చేసిన ఎడల జనులలోనికి మిమ్మును చెదరగొట్టుదును. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల భూదిగంతముల వరకు మీరు త్రోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మును కూర్చి నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మును రప్పించదనని నీవు సెలవిచ్చితివి కదా. చిత్తగించుము. నీవు నీ మహాప్రభావమును చూపి నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసులకు నీ జనులు వీరే. యెహోవా చెవియొగ్గి నీ దాసుడనైన నా మొరను నీ నామమును భయభక్తులతో ఘనపరచుటయందు ఆనందించు నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుషుడు నాయందు దయచూపునట్లు అనుగ్రహించుమని నిన్ను బతిమాలు కొనుచున్నాను అని ప్రార్థించి తిని. నేను రాజునకు గిన్నె అందించువాడినై ఉంటిని. థ్యాంక్ యూ. అంత రెండవదిగా భాస్కర్ మాయ మీరు చదువుతారా? 2వ అధ్యాయము మొదటి 8 వచనం. నెహెమ్యా 2వ అధ్యాయము మొదటి 8 వచనాలు. అటు తరువాత అర్తహషస్తు రాజు ఏలిబడి కాలమున 20వ సంవత్సరములో నీసాను మాసమందు రాజు ద్రాక్షారసం త్రాగవలెనని చూచుచుండగా నేను ద్రాక్షారసం తీసుకొని రాజునకు అందించి తిని. అంతకు పూర్వము నేనెన్నడూనూ అతని యొద్దుట విచారముగా ఉండలేదు. కాగా రాజు, నీకు వ్యాధి లేదు గదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి? నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా, నేను మిగుల భయపడి, రాజు చిరంజీవి యగునుగాక, నా పితరుల సమాధులుండు పట్టణము పాడైపోయి దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖమును లేకపోవునా అని రాజుతో అంటిని. అప్పుడు రాజు, ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్ను అడుగగా, నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి రాజుతో నీ ముఖమునందు నేను దయపొందిన ఎడల, నీ సముఖమునందు నేను దయపొందిన ఎడల నా పితరుల సమాధులుండు పట్టణమును తిరిగి కట్టునట్లుగా నన్ను యూదా దేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని నేను మనవి చేసి తిని. అందుకు రాజు, రాణి తన యొద్ద కూర్చుని ఉండగా, నీ ప్రయాణము ఎన్ని దినములు
పట్టును? నీవు ఎప్పుడు తిరిగి వచ్చేదవని అడిగాను. నేను ఇంతకాలమని చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు చిత్తము గలవాడాయను. ఇదియుగాక రాజుతో నేనిట్లాంటిని, రాజు నాకు అనుకూలమైతే యూదా దేశమును నేను చేరు వరకు నన్ను దాటించినట్లుగా నది అవతల నన్ను అధికారులకు తాకీదులను, పట్టణ ప్రాకారమునకును మందిరములతో సంబంధించిన కోట గుమ్మములకును, నేను ప్రవేశించబోవు ఇంటికిని దూలములు మ్రానులు ఇచ్చినట్లుగా రాజుగారి అడవులను కాయు ఆసావునకు ఒక తాకీదును ఇయ్యుడని అడిగి తిని, అలాగు నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణ హస్తము కొలది రాజు నా మనవి ఆలకించెను. థ్యాంక్ యూ మా. నా మాట వినిపిస్తుంది కదా? వినిపిస్తుంది. హలో, వినిపిస్తుంది. 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 ఓకే, నాది కొంచెం వి కెన్ గెట్ స్టార్టెడ్. ఓకే, దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈ దినము మరొక బైబిల్ స్టడీతో నేను మీ ముందుకు రావడానికి ఇష్టపడుచున్నాను. అయితే ఈ మనం చదివిన భాగం ఏంటంటే నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము, ముఖ్యంగా 2వ అధ్యాయం 1-8 వచనాలు మనం చదివాం. సో ఈ దినము ఇంకొక క్యారెక్టర్ స్టడీ చేద్దాం. నెహెమ్యా గురించి కొన్ని విషయాలు నేర్చుకుందాము. ఈ గ్రంథం గురించి కొన్ని విషయాలు నేర్చుకుంటానికి దేవుడు మనకి సహాయం చేయను గాక. అయితే నెహెమ్యా గురించి ఈ ఈ ప్యాసేజ్ లో మనం ఏం చదివామో, నెహెమ్యా గురించి నెహెమ్యా వరకు వచ్చే ముందు ఒక కాంటెక్స్ట్ ని బిల్డ్ చేసుకుందాం. నెహెమ్యా ఎవరు, ఏ కాలము అని కొంచెం హిస్టరీలోకి వెళ్దాము. లాస్ట్ టైం విల్సన్ అంకుల్ మనకి వాక్యం చెప్పినప్పుడు బాటనీ క్లాస్ చెప్పారు. ఈ దినం కొంచెం హిస్టరీలోకి వెళ్దాం. అయితే హిస్టరీ ఏంటి అంటే, నెహెమ్యా ఇప్పుడు మనం చదివిన 2వ అధ్యాయము మొదటి భాగంలో ఏముంది అంటే, ఎవరి కాలం, ఏ రాజు కాలంలో ఉన్నాడండి? ఏ రాజు కాలంలో ఉన్నాడు? అర్తహషస్త్ర. ఓకే, సో ఇంగ్లీష్ లో ఇదే జెరెక్సస్ అర్తహషస్త్ర. అర్తహషస్త్ర రాజు. అంటే ఈ రాజు ఎవరు అంటే, కొంచెం హిస్టరీ నుంచి వెనకాల నుంచి ఒక 500 సంవత్సరాల నుంచి హిస్టరీ, ఇజ్రాయేలీయుల రాజ్యాలు ఒక హిస్టరీ చూస్తే, అంటే ఐమ్ జస్ట్ ట్రైంగ్ టు బిల్డ్ ది కాంటెక్స్ట్ అనమాట. ఏ కాలంలో ఉన్నాడు నెహెమ్యా, ఈ సందర్భము ఏ కాలంలోది అని. ఇజ్రాయేలీయులకి రాజులు ఎవరండి? మొదటి రాజు సౌలు కాడి నుంచి దావీదు కాడి నుంచి సొలొమోను, అలా 20 రాజులు ఏలుబడి చేసిన తర్వాత, అంటే యూదా దేశానికి, అంటే ఇజ్రాయేలు యూదా దేశానికి రాజులు చేసిన తర్వాత ఎంతకాలం వారు ఏలుబడి చేశారంటే సుమారు 450 సంవత్సరాలు ఏలుబడి రాజులు, యూదా రాజులు ఇజ్రాయేలీల మీద అంటే ఏలుబడి చేసిన తర్వాత దేవుడు మొత్తుతానే ఉన్నాడు, మీరు నా మాట వినకపోతే మిమ్మల్ని శిక్షిస్తాను, యెరూషలేంని నాశనం చేసేస్తాను, మిమ్మల్ని వేరే శత్రువుల చేతిలో అప్పగించేస్తాను అని చెప్తా వస్తాడు ప్రవక్తల ద్వారా. ఆఖరికి ఏమవుతుంది అంటే, యూదుల ఆఖరి రాజు ఎవరు అంటే యెహోయాకీను రాజు కాలంలో బబులోను సామ్రాజ్యము నెబుకద్నెజర్ వచ్చి చెరపట్టుకుని రాజును బందీ చేసుకుని బబులోను తీసుకెళ్ళిపోతాడు. జెహోయాకీన్ ఈ రాజును తీసుకెళ్ళిపోయిన తర్వాత యెరూషలేం మొత్తాన్ని కూల్చేస్తారంటే, కాల్చేసి పట్టణపు గోడల్ని సహా కూల్చేసి యెరూషలేం మందిరంలో ఉన్న సామాన్లు కూడా పట్టుకుని బబులోను తీసుకెళ్ళిపోతారు. సో అలాగా ఇది 400 సంవత్సరాలు యూదుల రాజులు ఏలుబడి అయిన తర్వాత యెరూషలేం యొక్క పతనం.
తర్వాత ఈ మనుష్యులను ఏం రాస్తుంది అంటే మనం చూడొచ్చు సెకండ్ క్రానికల్స్ 2వ రాజులు 2వ దినవృత్తాంతాలు ఆఖరి అధ్యాయంలో చూడొచ్చు అనమాట. ఏ విధముగా ఇశ్రాయేలీయుల్ని బబులోను వారు చెరపట్టుకుని రాజు, మంత్రులు, ఉన్నవాళ్ళు, డబ్బున్న వాళ్ళు, లేకపోతే అధికారులు, ప్రతి ఒక్కరిని, కొంతమందిని పామరులు మాత్రం వదిలేసి మిగతా వాళ్ళు అందరిని చెరపట్టుకుని యెరూషలేం పట్టణాన్ని నాశనం చేసేసి వాళ్ళని చెరపట్టుకుని తీసుకెళ్ళిపోతారు. అంటే యెరూషలేం యొక్క దాసత్వము రెండోసారి బబులోను సామ్రాజ్యంలో జరిగింది. 70 సంవత్సరాలు ఈ యూదులు అన్నబడిన వారు బబులోను సామ్రాజ్యం కింద కష్టపడ్డారనమాట. బబులోను నెబుకద్నెజర్ రాజు వీళ్ళందరూ అంత మంచి రాజులు కాదు, అంటే కష్టం పెట్టిన వాళ్ళు. 70 సంవత్సరాలు యూదులు ఈ బబులోను సామ్రాజ్యం కింద ఉండి కష్టాలు పడ్డారు. తర్వాత 70 సంవత్సరాల తర్వాత నెబుకద్నెజర్ ఉన్నాడు. మనం దానియేలు గ్రంథంలో చూస్తాం కదా, అంటే దానియేలు గ్రంథంలో ఉంటాడు ఎవరు, ఈ నెబుకద్నెజరు. తర్వాత ఈ 70 సంవత్సరాలు యూదుల మీద ఏలుబడి చేసిన ఈ బబులోను సామ్రాజ్యము నెబుకద్నెజర్ నుంచి స్టార్ట్ అయ్యి ఈ బెల్షజార్ అనే రాజు దానియేలు గ్రంథంలో ఉంటాడు చూడండి, దానియేలు గ్రంథంలో బెల్షజార్ ఉంటాడు. ఈ 70 సంవత్సరాలు బబులోను సామ్రాజ్యం కింద యూదులు ఇష్టపడ్డారు. 70 సంవత్సరాలు దేవుడు యూదుల్ని వదిలేస్తాడనమాట. అంటే దేవుడు చెప్పిన ప్రవక్తల నోటి ద్వారా చెప్పిన మాటను నెరవేర్చుతూనే యెరూషలేముకి ఈ గతి వస్తాది, మీరు ఇలా దాసత్వంలోకి వెళ్ళిపోతారన్న మాటని నెరవేర్చుకుంటూ ఈ సంఘటన జరిగింది. సరే, నెబుకద్నెజర్ నుంచి బెల్షజర్ వరకు బబులోన్ సామ్రాజ్యంలో యూదులు ఉన్నారు. తర్వాత ఈ 70 సంవత్సరాల తర్వాత బబులోన్ సామ్రాజ్యం కూలిపోయింది. అప్పుడు ఎవరు వచ్చారు అంటే, అప్పుడు చూడండి, ఈ దానియేలుకి ఒక కళ, రాజుకి నెబుకద్నెజర్కి రాజుకి కళ వస్తుంది కదా. ఆ కళలో ముండమేమో గోల్డ్, ఇదేమో బ్రాంజ్, అదొక కళ వస్తుంది. దాంట్లో అర్థం చెప్తాడు దానియేలు. ఏం చేస్తాడు అంటే, బబులోను సామ్రాజ్యం కూలిపోయిన తర్వాత పర్షియన్ సామ్రాజ్యం వస్తుంది, మాదియా పర్షియా సామ్రాజ్యం వస్తుంది అని దాంట్లో రెవల్యూషన్, భవిష్యవాణి ఏమంటారు, ప్రవచనము, దానియేలు ద్వారా ఆ ప్రవచనం నెరవేరుస్తుంది. బబులోన్ తర్వాత పర్షియా సామ్రాజ్యం వస్తుంది. ఆ పర్షియా సామ్రాజ్యం తర్వాత గ్రీక్ సామ్రాజ్యం వస్తుంది. గ్రీక్ సామ్రాజ్యం అంటే అలెగ్జాండర్ యొక్క అంపైర్ వస్తుంది. అది తర్వాత మళ్ళా కొన్ని చిన్న చిన్న రాజ్యాలు వస్తాయి. దాని తర్వాత రోమా సామ్రాజ్యం వస్తుందని దేవుడు బబులోను సామ్రాజ్యం కింద అనగబడ్డారు. అనగబడిన తర్వాత ఏమైతుంది అంటే, అప్పుడు వచ్చింది బబులోన్ తర్వాత పర్షియా సామ్రాజ్యము. దీన్నే ఏమంటారంటే మేడో పర్షియన్ ఎంపైర్. అంటే మాదీలు పర్షియా వాళ్ళు ఇద్దరు కలిపి ఏలుబడి చేసిన కాలం అన్నమాట. సో ఎజ్రా గ్రంథంలో ఈ పర్షియా సామ్రాజ్యం అంటే మొదటి రాజు ఎవరంటే కోరేషు, సైరస్, కింగ్ సైరస్ మొట్టమొదటి ఆయన నెబుకద్నెజర్ అంటే బెల్షజర్ ని చంపేసి ఆ బబులోన్ సామ్రాజ్యాన్ని కూల్చేసి మేడో పర్షియన్ సామ్రాజ్యం ఇక్కడ ఓకే, మంచిది. ఆల్ రైట్, ఓకే. సో ఇప్పటి వరకు మనం ఏం చూస్తామంటే, యూదులు 70 సంవత్సరాలు బబులోను సామ్రాజ్యం కింద బానిసత్వంలో ఉన్న తర్వాత దేవుడు కనికరించి ఆయన ప్రణాళిక చొప్పున పర్షియన్ సామ్రాజ్యాన్ని తీసుకొచ్చి రాజైన కోరేషు మొదటి రాజు పర్షియా సామ్రాజ్యంలో. ఆ కోరేషు గురించి బైబిల్ గ్రంథంలో రాసిన మాట ఏంటంటే, దేవుడే అతన్ని ఎన్నుకున్నాడు, యూదుల విమోచన కొరకు కోరేషును సిద్ధపరిచాడు అని దేవుని గ్రంథంలో, ఎజ్రా గ్రంథంలో రాసింది. ఓకే, సో ఇప్పుడు మనం చదివిన ఏమైతుంది అంటే, ఈ కోరేషు
దేవుడి చేత ఎంపిక చేయబడి దేవుని ప్రణాళిక చొప్పున బబులోను సామ్రాజ్యం తర్వాత ఆ పర్షియా సామ్రాజ్యాన్ని దేవుడు తీసుకొచ్చి ఆ ఈ ఈ సామ్రాజ్యాన్ని, ఈ రాజులను యూదులకు అనుకూలముగా నిలబెట్టాడనమాట. ఏం చేస్తాడంటే ఆ యూదులు, ఇజ్రాయేలు యెరూషలేము కట్టబడటానికి, మరలా కట్టబడటానికి ఈ పర్షియా సామ్రాజ్యము లేదా పర్షియన్ రాజులు సహకరిస్తారనమాట. రాజైన కోరేషు రాజ్యము స్టార్ట్ చేసి బబులోన్ సామ్రాజ్యాన్ని కూల్చేసి రాజు అయిన వెంటనే ఏం చేస్తాడంటే ఇజ్రాయేలీయులందరూ, యూదులందరినీ పిలిచి ఏమంటాడంటే మీరు వెళ్ళి యెరూషలేముని మరలా కట్టండి అని సెలవిస్తాడనమాట. అందులో భాగంగా యెరూషలేము కట్టబడటానికి భాగముగా మరలా పునరుద్ధరణ, యెరూషలేం పునరుద్ధరణ భాగంగా 3 స్టెప్స్ లో యెరూషలేము కట్టబడింది, మరలా కట్టబడింది. మొదటి స్టెప్ ఏంటంటే కోరేషు రాజు ఎవరిని పంపిస్తాడంటే జెరుబ్బాబేలును పంపిస్తాడు. ఓకే, జెరుబ్బాబేలు జెరుబ్బాబేలుతో సహా 50,000 మంది ఎన్నిక చేయబడి యెరూషలేంకి పంపించి, యెరూషలేములో ఫస్ట్ ఏం చేస్తాడంటే టెంపుల్ రీకన్స్ట్రక్ట్ అవుతుంది. అంటే యెరూషలేము మందిరం మొట్టమొదటిగా మందసం కట్టబడిన తర్వాత దేవుడికి బలి అర్పిస్తాడు. దాని తర్వాత మందిరం కట్టబడుతుంది. ఓకే, సో దాని తర్వాత రెండో స్టెప్ గా యెరూషలేము మరలా కట్టబడటానికి రెండో స్టెప్ ఏం చేస్తాడంటే రాజైన కోరేషు మళ్ళా ఎవరిని పంపిస్తాడంటే ఎజ్రా శాస్త్రిని పంపిస్తాడు. యెరూషలేం మళ్ళా ఒక ట్రూప్ పంపించి మరలా ఇన్ని సంవత్సరాలు మర్చిపోతారు కదండి. మరలా ఎజ్రా శాస్త్రి ఎవరు? శాస్త్రి అంటే ధర్మశాస్త్రము పండితుడు అనమాట. యెరూషలేంకి మరలా రప్పించి మరలా దేవునికి ప్రజలకి, ఇశ్రాయేల్ యూదులకి బోధ చేస్తాడు. బోధ చేసి దేవుని కట్టడలు నేర్పిస్తాడనమాట. సో మూడో స్టెప్ ఏంటి అంటే ఈ నెహెమ్యా. సో ఇక్కడ వరకు మనము నెహెమ్యా గ్రంథము మనం ఏదైతే చదివామో కాంటెక్స్ట్ బిల్డ్ చేసుకున్నాం అనమాట. ఏ విధముగా ఈ మూడో స్టెప్ ఏదైతే యెరూషలేము యొక్క మరలా రీబిల్డ్ అవ్వటానికి మొట్టమొదటిగా దేవుడు ఏర్పాటు చేసుకున్న పర్షియా సామ్రాజ్యము, కోరేషు రాజు మొట్టమొదటిగా జెరుబ్బాబేలుని పంపించి దేవుడు యొక్క టెంపుల్ ని రీబిల్డ్ చేస్తాడు. తర్వాత ఎజ్రా శాస్త్రిని పంపించి ధర్మశాస్త్రాన్ని దేవుడు జనులకి బోధించిన తర్వాత ఈ నెహెమ్యా మనం ఈ చదివిన భాగము మనకి లైమ్ లైట్ లోకి వస్తుంది. ఏమైతుంది అంటే నెహెమ్యా రాజు సన్నిధిలో ఈ నెహెమ్యా ఎవరు అంటే, ఓకే, ఈ నెహెమ్యా ఏ రాజు కాలంలో ఉన్నాడండి? అర్తహషస్త్ర. అంటే కోరేషు తర్వాత దర్యావేషు వస్తారు. కోరేషు యొక్క అల్లుడు దర్యావేషు కొడుకేమో ఎస్తేర్ రాజు ఎవరు? అహర్షరోషు కొడుకు ఈ అర్తహషస్త్ర. ఓకే, సో ఎస్తేర్ కాలం తర్వాత ఈ నెహెమ్యా కాలం అన్నమాట. ఓకే, సో ఏమవుతుంది? ఎవరు వచ్చారు? నెహెమ్యా రిలేటివ్ వచ్చారు. ఎక్కడి నుంచి? యెరూషలేం నుంచి. మళ్ళా ఈ ఈ సూసా అనే రాజ్యం నుంచి ఏలుతున్నారు వీళ్ళు పర్షియన్స్. వస్తే వింటాడు యెరూషలేం యొక్క పరిస్థితి ఏంటి సమాచారము అని వింటాడు. అయితే చాలా బాధపడిపోయాడు. ఎంత బాధ అంటే మొదటి అధ్యాయం ఎందుకు చదువుకున్నామంటే ఆయన యెరూషలేంలో పుట్టలేదు. గమనించండి, నెహెమ్యా యెరూషలేంలో పుట్టలేదు. ఎందుకంటే ఆయన కాలం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఆయన సమ్వేర్ అరౌండ్ ఈ సూసా, ఈ పర్షియా దేశంలోనే. అంటే నెహెమ్యా కూడా యూదుడే. అంటే చెరలో పట్టబడ్డారు కదండి, అప్పుడు వచ్చాడు నెహెమ్యా. ఈ ఒక ఉద్యోగం సంపాదించుకున్నాడు. ఎక్కడ? రాజు ప్యాలెస్ లో ఉద్యోగం సంపాదించుకున్నాడు. ఓకే, ఆ ఉద్యోగం ఏంటి కూడా ఇక్కడ రాసుంది. ఆ ఉద్యోగం ఏంటండి? కప్ బేరర్ అంటారు ఇంగ్లీష్ లో, కప్ బేరర్. ఓకే, అంటే రాజుకి ఉన్నప్పుడు ఆయనకి కప్ అందిస్తాడు తాగటానికి, గిన్నె అందిస్తాడు. గిన్నె అందించేవాడు. ఆ ఉద్యోగం సంపాదించుకున్నాడు. అయితే గమనించవలసిన మాట ఏంటంటే నెహెమ్యా యెరూషలేంలో పుట్టలేదు, యెరూషలేముతో అంత సంబంధం లేదు. అయినప్పటికీ
యెరూషలేము గురించి విన్నప్పుడు అడిగాడు ఎవరిని, వాళ్ళ బంధువుల్ని. యెరూషలేం నుంచి తిరిగి వచ్చిన అప్పుడు వాళ్ళ బంధువుని అడుగుతాడు, ఏంటి సమాచారం యెరూషలేం అంటే. అప్పుడు ఒక మాట వాళ్ళు చెప్తారు, మందిరం అయితే కట్టబడింది, ప్రార్థనలు అయితే జరుగుతున్నాయి, కానీ యెరూషలేముకి ప్రాకారం లేదు. గమనించండి, యెరూషలేముకి ప్రాకారం లేదు. ఇక్కడ ఏమంటున్నాడంటే, మొదటి అధ్యాయం ఏమన్నాడంటే, మనం చదివాం ఈ భాగము, అంటే ఒక షేమ్, ఏమంటారు, ఒక అవమాన పరిస్థితిలో యెరూషలేం ఉన్నది. ఎందుకు అవమాన పరిస్థితి అంటే, ప్రాకారము లేని పట్టణము. ఓకే, సో ఆ విషయం విన్న వెంటనే ఎంత బాధపడతాడంటే, సుమారు 40 రోజులు ఎన్ని రోజులు చాలా రోజులు ప్రార్థన చేస్తాడు. ఎన్నో రోజులు ఉపవాసం ఉంటాడు, యెరూషలేం నిమిత్తము ప్రార్థన చేస్తాడు. ఫస్ట్ అధ్యాయం మనం చదివాము, దీంట్లో చాలా స్పష్టంగా రాసింది ఏంటంటే, నిద్ర లేదు, ఆహారం లేదు, ఎంత వేదన కలిగి ప్రార్థన చేస్తున్నాడు అంటే అంత అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు. రెండో అధ్యాయంకి మనం వచ్చినప్పుడు మనం చూస్తాం, రాజు సముఖంలో ఒక రోజు చాలా విచారంగా ఉంటే రాజు పిలిచి, ఏమైంది, ఏంటి నీ బాధ, నీ విషయం ఏంటి అని అడిగితే, అప్పుడు ఇక్కడ స్పష్టంగా రాసి ఉన్న మాట ఏంటంటే, రాజు అడగగానే రాజుకు ఆయన విషయం చెప్పక ముందే దేవునికి ఒకసారి ప్రార్థిస్తాడు. ఏం ప్రార్థిస్తాడు, దేవా నేను ఇప్పుడు రాజుతో మాట్లాడబోతున్నాను, నా పక్షాన్ని ఉండు అని మాట్లాడి రాజుకు చెప్తాడు. ఏం చెప్తాడు, నీ చిత్తం అయితే నేను యెరూషలేం వెళ్ళి మళ్ళా నేను యెరూషలేం కొరకు ఉపయోగపడాలి, నేను యెరూషలేము అవమానాన్ని కొట్టివేయటానికి నేను కొంచెం పని చేయాలి, అక్కడ ప్రాకారం కట్టాలి, యెరూషలేం మళ్ళా కట్టాలి అనే మాట అక్కడ అడిగి మనము ఆ సందర్భం మనం ఇక్కడ చూస్తాం. అప్పుడు రాజు ఏం చేస్తాడు, రాజు రాణి ఇద్దరు ఉన్నారు. అంటే చూడండి, ఈ ఈ నెహెమ్యా యొక్క ఉద్యోగం చూడండి, ఏం ఉద్యోగం, చాలా చిన్న ఉద్యోగం అనుకుంటున్నారా, పెద్ద ఉద్యోగం అనుకుంటున్నారా? రాజుకి పెద్ద ఉద్యోగం, రాజుకి చిన్న ఉద్యోగం అవ్వచ్చు, అంటే బోత్ ఎట్ ద సేమ్ టైం. ఎలాగంటే ఒక చిన్న ఉద్యోగం అనుకోవచ్చు, కప్పే అందిస్తున్నాడు కదా అంటే వెయిటర్ అని అనుకోవచ్చు. నెహెమ్యా ఒక రాజుకి వెయిటర్ అని అనుకోవచ్చు, కానీ ఇట్ వాజ్ ఎ వెరీ ప్రామినెంట్ పొజిషన్, చాలా ప్రాముఖ్యమైన పొజిషన్ లో అక్కడ ఉన్నాడు. ఎందుకు అంటే హీ వాజ్ అ సెక్యూరిటీ ఇన్ఛార్జ్ అనుకుందాం. ఒక సెక్యూరిటీ ఎట్లా ఉంటది అంటే, ఒక ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు అనుకోండి, ఆయన వాటర్ బాటిల్ తీసిచ్చే వాళ్ళు కూడా ఎవరు ఉంటారు, కమాండోస్ ఉంటారు. ఓకే, ప్రెసిడెంట్ కి వాటర్ బాటిల్ కావాలంటే, వాటర్ ఇవ్వాలంటే ఎవరు ఇస్తారు, ఆ ఎయిర్ ఫోర్స్ దాంట్లో మార్షల్స్ ఉంటారు చూడండి, చీఫ్ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు అన్నమాట. ఇటువంటి పొజిషన్, ఒక చిన్న వెయిటర్ ఉద్యోగమైన ఒక ప్రాముఖ్యమైన బాధ్యత కలిగిన ఉద్యోగం. బట్ ఏదేమైనా ఇంకొకటి ఏంటంటే చూడండి, రాజు రాణి ఒక మామూలుగా క్యాజువల్ గా కూర్చున్నప్పుడు, భోజనానికి కూర్చున్నప్పుడు కూడా ఆయన ఉండగలిగే పొజిషన్, అది వాళ్ళతో ఉండే పొజిషన్ అన్నమాట. అది ఇంకొకటి ఏంటంటే చాలా ప్రాముఖ్యం. ఎందుకు అంటే, రాజుకి భోజనము అందించే ముందు ఈ వెయిటర్, ఈ కప్ బేరర్, ఈ నెహెమ్యా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ టేస్ట్ చేసిన తర్వాత రాజుకి ఇవ్వాలి. అంటే దాంట్లో ఏం పాయిజన్ లేదు, అలాంటి బాధ్యత కలిగే ఉద్యోగము. హీ వాజ్ డెఫినెట్లీ అ గవర్నమెంట్ ఆఫీసర్. అక్కడ ఆ పరిస్థితిలో వెయిటరే అనుకోండి, కానీ ఒక గవర్నమెంట్ సర్వెంట్ అనుకుందాం. ఈ నెహెమ్యా అటువంటి ఉద్యోగంలో ఆ కాలంలో ఉన్నాడు, రైట్. సో ఆయన నేరుగా రాజు ఆయన అడుగుతాడు, ఎందుకు నువ్వంత సాడ్ గా ఉన్నావు, ఎందుకు అంత విచారంగా ఉన్నావు అని అడిగిన తర్వాత దేవుడే ఆయన మనసులో ఆయన పట్ల దయను పుట్టించి ఆయన అడుగుతాడు ఏంటి. అప్పుడు నెహెమ్యా అడిగినప్పుడు, నేను యెరూషలేం వెళ్ళాలనుకుంటున్నప్పుడు అడుగుతాడు, రాజు రాణి ఇద్దరు అడుగుతారు, అరే నీది ఇంత ప్రామినెంట్ పొజిషన్ కదా, నువ్వు లేకపోతే మరి ఎలాగా ఏంటి అని అనుకుంటున్నావు, ఎన్ని రోజుల్లో వస్తావు. ఇప్పుడు చూడండి, ఇందాక శైలకి సాక్ష్యం చెప్పింది, పనోళ్ళు ఎంత ఇంపార్టెంట్. ఇప్పుడు మన ఇంట్లో పనోళ్ళు లేకపోతే కుక్కు ఎవరైనా ఊరు వెళ్తారనికి, సార్ మాకు అమ్మ మాకు ఊరు వెళ్ళాలి, పెళ్ళి ఉంది అంటే ఫస్ట్ మాట ఏమడుగుతాం మనం, ఎన్ని రోజులు లీవు, ఎన్ని రోజులకు వస్తావు, నువ్వు అన్ని రోజులు పరిస్థితి ఏంటి అనే ఉంటది. సో అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ
రాజు మనస్సును ఆ నెహెమ్యా పట్ల ఆ మంచి చేసిన పరిస్థితి మనం ఇక్కడ చూడగలం. అంటే నాకు మాట సరిగ్గా రావట్లేదు, కానీ మీరు అర్థం చేసుకోండి. ఆ రాజు మనసుని మార్చి నెహెమ్యా పక్షాన అక్కడ అనుమతి ఇచ్చాడు రాజు. ఓకే, సో అటువంటి సందర్భం ఇది, రైట్? మనం ఇప్పుడు చూసాం కాంటెక్స్ట్, అంటే ఒక కాంటెక్స్ట్ సీక్వెన్స్ లో మనం చూసాం. రాజు మనసు కరిగిపోయింది. రైట్, రైట్. రాజు మనసుని కరిగించి ఆయన్ని ఎలనిస్తాడనమాట. అయితే మెయిన్ ఏంటి అంటే నెహెమ్యా ఈ గ్రంథంలో మొత్తం 13 అధ్యాయాలు ఉన్నాయి. సో ఈ 13 అధ్యాయాల్లో మొదటి 6 అధ్యాయాల్లో నెహెమ్యా యొక్క ఈ జీవితం గురించి, తర్వాత నెహెమ్యా యొక్క ప్రయాణము, యెరూషలేం మళ్ళా కట్టబడటము. నెహెమ్యా గురించి మనకు తెలుసు కదండి. 52 రోజుల్లో ఈ మొదటి 6 అధ్యాయాల్లో మనం చూస్తాం నెహెమ్యా ఇక్కడ రాజుతో మాట్లాడతాడు, పాకీదులు తీసుకుంటాడు, ఏం సామాన్లు కావాలో అవి కూడా సమకూర్చుకుంటాడు, ప్రయాణం చేస్తాడు. ప్రయాణం చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి, అక్కడ నిద్ర లేదు ఆయనకి. అది ఆ పట్టణాన్ని చూసేటప్పటికి ఆయనకి నిద్ర లేదు. ఇంకా అక్కడ పెద్దల్ని సమకూర్చుకుని మాట్లాడతాడు. మాట్లాడి 52 రోజుల్లో ఆ ప్రాకారాన్ని కట్టే సందర్భాన్ని మన నెహెమ్యా గ్రంథంలో చూస్తుంటాం. మొదటి 6 అధ్యాయాల్లో ప్రాకారం కట్టబడుతుంది, యెరూషలేము కట్టబడటం చూస్తాము. మిగతా అధ్యాయాల్లో రీఫార్మ్స్, ఏ విధముగా రీఫార్మేషన్ అంటే జనుల మధ్యలో ఏమేమి పద్ధతులు లేకపోతే సరి చేసుకునే ప్రకారాలన్నీ మనం చూడగలం. దాంట్లోకి వెళ్ళట్లేదు, కానీ ఒక్క నిమిషం అండి. సందర్భంలో సో ఈ నెహెమ్యా ఈ అంటే థర్డ్ బ్యాచ్ యెరూషలేం కట్టబడటానికి 3వ బ్యాచ్ లో నెహెమ్యాని దేవుడు యెరూషలేం పంపించి యెరూషలేంని మరలా కడతాడనమాట. ఓకే, సో ఇప్పుడు మనం కొన్ని విషయాలు నెహెమ్యా యాజ్ అ క్యారెక్టర్ చూసుకుందాము. తర్వాత కొన్ని విషయాలు ఈ నెహెమ్యా గ్రంథం నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అని చూసుకుని నేను మాటలు నేను వివరించడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిగా ఈ నెహెమ్యా అన్న అర్థానికి, నెహెమ్యా అన్న మాటకు అర్థము గాడ్ కంఫర్ట్స్, దేవుడే ఆదరించేవాడు అని అర్థము. ఓకే, ఇప్పుడు నెహెమ్యా ఒక వ్యక్తిత్వము, క్యారెక్టర్ ఏంటి అని మనం చూస్తే ఈ అధ్యాయాల్లో హీ వాజ్ అ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన ఒక ప్రాముఖ్యత, ఈ ప్రాముఖ్యమైన అంశము క్యారెక్టర్ మనము నెహెమ్యాలో చూస్తే ప్రార్థన. ప్రతి దాంట్లో చూస్తే ఫస్ట్ చాప్టర్ లో చూస్తాం మనం, ప్రార్థిస్తాడు, ఎన్నో రోజులు ఉపవాసం ఉండి ప్రార్థిస్తాడు. ఓకే, తర్వాత 2వ అధ్యాయంలో రాజుతో మాట్లాడి ముందు కూడా, దేవా నేను రాజుతో మాట్లాడితే అవకాశం ఇచ్చావు, థ్యాంక్ యూ దేవుడా, నేను మాట్లాడుతున్నా, నువ్వు నాతో ఉండు అని, నీ ప్రజల పక్షాన నువ్వు వాద్యమాడు రాజుతో అని ప్రార్థన చేసి రాజుతో మాట్లాడతాడు. ప్రయాణం చేసేటప్పుడు ప్రయాణం అంతట్లో ప్రార్థన చేస్తాడు. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత పట్టణాన్ని చూసిన తర్వాత జనులందరినీ, పెద్దలందరినీ కూర్చోబెట్టి ప్రార్థన చేస్తాడు. కట్టే ప్రతి సమయంలో ప్రార్థన చేస్తాడు. ఇంకొక విషయం ఏంటి అంటే, నెహెమ్యా గ్రంథం చదివినప్పుడు మనం ఏం చూస్తామంటే, కట్టినప్పుడు ఇట్ వాజ్ నాట్ అన్ ఈజీ జాబ్ ఫర్ నెహెమ్యా. కొన్ని అందరిని సమకూర్చుకున్నాడు, అంతా జనుల్ని సమకూర్చుకున్నాడు, అవసరమయ్యవలసినవన్నీ సామాన్లన్నీ సమకూర్చుకున్నాడు, కానీ చాలా శోధనలు ఉన్నది. శత్రువు మాటికి శోధిస్తూనే ఉన్నారనమాట. ఆ యెరూషలేం ప్రాకారాలు కట్టబడే సమయంలో, యెరూషలేం రీఫార్మ్స్ అయ్యేంత వరకు కూడా శత్రువులు మాటికి ఉత్తరం రాసేవారు. ఎవరికి? రాజుకు ఉత్తరం రాసేవారు. ఏమి ఉత్తరము? నెహెమ్యా మీద కంప్లైంట్స్. ఏంటంటే ఎలాగైనా ఈ పని ఆపేసేయాలి అని లెటర్స్ రాస్తూనే ఉన్నారు. చాలా హింస ఇచ్చారు. మనము ఆ విషయము 2వ అధ్యాయంలో చూడగలం అనమాట. అంటే ఇంత పట్టుదల కలిగి అన్ని వదిలేసి ఉద్యోగం ఏమవుతుంది అని కూడా అంత ఆలోచించలేదు, కానీ
యెరూషలేం పట్ల అంత శ్రద్ధ కలిగి డిటర్మినేషన్ కలిగి ఈ పనిని చేస్తాడు. సో హీ వాజ్ అ మ్యాన్ ఆఫ్ ప్రేయర్, నంబర్ 1. నంబర్ 2, హీ వాజ్ అ మ్యాన్ ఆఫ్ ఫెయిత్. ఈ వచనాల్లో 2వ అధ్యాయంలో కూడా ఒక వచనం ఉంటది. ఆయన ఎవరితోనో మాట్లాడుతూ అంటాడు అనమాట, దేవుడే ఈ పని జరిగిస్తాడు అని ఖచ్చితంగా చెప్తాడు. సో హీ వాజ్ అ మ్యాన్ ఆఫ్ ఫెయిత్ మనం చూడగలుగుతాం. దాని తర్వాత ఆయన రాజుతో మాట్లాడి ఎంత కరేజ్ అండి, ఎంత కరేజ్. హీ వాజ్ అ మ్యాన్ ఆఫ్ కరేజ్ అండ్ డిటర్మినేషన్. ఓకే, పట్టుదల కలిగి ఆ యెరూషలేంలో అంత పెద్ద పనిని ఆయన తడముట్టిస్తాడు అనమాట. తర్వాత ఎంత స్కిల్ నాలెడ్జ్ ఉండాలండి, ఆ పని చేయాలి 52 రోజుల్లో అది కావాలి అంటే హీ వాజ్ అ గుడ్ లీడర్. నెక్స్ట్ క్వాలిటీ ఏంటంటే హీ వాజ్ అ వెరీ గుడ్ లీడర్. ఒక లీడర్షిప్ క్వాలిటీ కలిగి మంచి జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు దేవుడి దగ్గర. డిటర్మినేషన్ తో ఆ పనులన్నీ ఆయన చేస్తాడనమాట. ఓకే, హీ వాజ్ అ మ్యాన్ ఆఫ్ రిఫార్మ్స్. అన్ని అంటే ఏమేమైతే సరి అయిన పరిస్థితుల్లో అక్కడ యెరూషలేంలో లేవు అవన్నీ రిఫార్మ్స్ మనము 7-8 నుంచి 13 చాప్టర్ వరకు ఆయన చేసిన రిఫార్మ్స్ అన్ని చూడగలం. ఓకే, సో ఇవన్నీ క్వాలిటీస్ దేవుడు ఎలాగిచ్చాడు, దేవుడు ఎలాగా నెహెమ్యాకి ఇచ్చాడు అంటే బికాస్ ఆఫ్ 2 things. 1 ప్రేయర్, ఒకటి ప్రార్థన పరుడు, ఒకటి విశ్వాసం కలిగి ఆయన ఉన్నాడు. కాబట్టి ఈ క్వాలిటీస్ నెహెమ్యాలో ఈ క్వాలిటీస్ అన్ని మనం చూడగలం. సరే, ఇంకా ముందుకు వెళ్దాం. దేని విషయంలో ఈ క్వాలిటీస్ అన్ని దేవుడు నెహెమ్యాలో మనం చూస్తాం. దేని విషయంలో నెహెమ్యా విచారించాడు? మీరు చెప్పండి, దేని విషయంలో నెహెమ్యా ఎంత విచారం కలుగుతుంది? యెరూషలేము అవమానకరమైన దేవుని మందిరం విషయంలో ఖచ్చితంగా దేవుడు యెరూషలేము అంటే దేవుడి మందిరం. యెరూషలేము అంటే దేవుని మందిరం మనము సాదృశ్యంగా తీసుకోవచ్చు. యెరూషలేం ఇజ్ ఈక్వల్ టు చర్చ్ అని అనుకుందాం. ఓకే, యెరూషలేము యాజ్ అ సిటీ, ఒక పట్టణము అవమానకరమైన స్థితిలో ఉంది. ప్రాకారము లేని పట్టణముగా ఉంది అని ఎంత విచారం కలిగి ఉన్నాడు, అంత విచారం కలిగి ఉన్నాడు అనమాట. ఓకే, సో ప్రాకారం లేని పట్టణము ఏంటి అని బైబిల్లో ఇక్కడ చూస్తే చాలా చోట్ల ఉంది. ప్రాకారం లేని పట్టణాన్ని పోల్స్తాడు ఎవరితో? హోప్లెస్ మ్యాన్ ఈజ్ లైక్ ప్రాకారము, ఆ సిటీ వితౌట్ వాల్స్. అంటే అంత దయనీయమైన స్థితి, అవమానకరమైన స్థితిలో పట్టణం ఉంది అని విచారణ కలిగి ఉంటాడు. చూడండి, దేవుని యెరూషలేము పట్ల అంత బాధ, అంత శ్రద్ధ, అంత ఆసక్తి నెహెమ్యాకు ఉంది. సో నెహెమ్యా నుంచి నేర్చుకోవాల్సిన 2వ మాట ఏంటంటే మనము చర్చ్, దేవుని మందిరం విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి అని నెహెమ్యా గ్రంథము లేదా నెహెమ్యా జీవితం మనకు నేర్పిస్తుంది. దేవుని మందిరం పట్ల మనకి బాధ్యత ఉండాలి. దేవుని మందిరంలో మనం ఒక పనిముట్టుగా ఉండాలి. మన వంతు మనం కష్టపడాలి అని నెహెమ్యా ఇది మనకి నేర్పిస్తుంది. మందిరం పాడైపోయి ఉంటే మనకి నిద్ర పట్టకూడదు. మందిరంలో ఇంకోటి యెరూషలేము గురించి ఇట్లా రాసుంటది కదండి. ఏం రాసుంటది? యెరూషలేము కొరకు ప్రార్థించండి, క్షేమము కొరకు ప్రార్థించాలి. యెరూషలేము గురించి ఎవరైతే ప్రార్థిస్తారో వారు వర్ధిల్లుతారు అని కూడా రాయబడింది. సో మనం ఈరోజు నేర్చుకోవాల్సిన, నెహెమ్యా నుంచి నేర్చుకోవాల్సిన 2వ మాట ఏంటి అంటే మందిరము పట్ల ఆసక్తి. మందిరం బాగుంటే మన జీవితాలు బాగుంటాయి అని కూడా అనొచ్చు. మందిరము, యెరూషలేము కొరకు ప్రార్థించిన వారు వర్ధిల్లుతారు అంటే మనం వర్ధిల్లానంటే మన సంఘం కొరకు ప్రార్థించాలా, సంఘం కొరకు కష్టపడాలని దేవుడు నెహెమ్యా ద్వారా సెలవిస్తున్న మాట. మూడవదిగా
ఆర్ లేదా లాస్ట్ మాట నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ప్రాకారం లేని పట్టణము ఒకానకరమైన స్థితి. ప్రాకారము లేని పట్టణము ఒక అవమానకరమైన స్థితి, ఒక హోప్లెస్ సిచ్యువేషన్. ఒక మాట చదువుకుందామండి, ఒక మాట. జకరియా గ్రంథం ఎవరన్నా చదవండి. జకరియా గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనం. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండును, నేను దాని మధ్యను నివాసునై మహిమకు కారణముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. ఒక ప్రాకారము దేనికి సాదృశ్యము? దయచేసి అందరు వినండి, నేను ముగిస్తున్నాను. ఒక ప్రాకారం దేనికి సాదృశ్యము అంటే సెక్యూరిటీ. ఒక ప్రాకారము దేనికి సాదృశ్యం అంటే సెక్యూరిటీ. మనకి భద్రత, మనకి క్షేమము. యెరూషలేముకి క్షేమం ఎప్పుడు వచ్చింది? యెరూషలేముకి ఫస్ట్ లో మందిరం కట్టబడింది, రీబిల్డ్ ప్రాసెస్ లో మందిరం వచ్చింది, మందసం కట్టబడింది, మందిరం కట్టబడింది. జనులు వచ్చేసారు యెరూషలేము ఉండటానికి. ఎజ్రా శాస్త్రి వచ్చి వాళ్ళని దేవునిలోకి నడిపిస్తున్నాడు. అయినప్పటికీ యెరూషలేము రీబిల్డ్ కంప్లీట్ అవ్వలేదు. ఎందుకు అంటే ఒక అవమానకరమైన స్థితిలో ఉంది. అదేంటి అంటే ప్రాకారం లేని పట్టణముగా యెరూషలేము ఉంది. ఆ ప్రాకారమే యెరూషలేముకి సెక్యూరిటీ. భయముతో ఉంటారు సెక్యూరిటీ. ఆ ప్రాకారం లేకపోతే సెక్యూరిటీ. ఆ సెక్యూరిటీ ఉన్నప్పుడే లోపల ఉండేవాళ్ళు క్షేమంగా ఉంటారు, సమాధానం కలిగి ఉంటారు, ఐక్యత కలిగి ఉంటారు, బలం కలిగి ఉంటారు. లేదంటే భయంగా ఉంటారు. ప్రాకారం కలిగిన పట్టణము. ఓకే, సో ఇప్పుడు చదువుకున్న జకర్యా గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు ఏమంటున్నాడంటే, నేనే మీ ప్రాకారము, నేనే మీ ప్రాకారము, నేనే మీ సెక్యూరిటీ, నేనే మీ స్ట్రెంగ్త్, నాలో ఉంటేనే మీకు క్షేమము అని దేవుడు సెలవిస్తున్నాడు. 3 విషయాలు మనం నేర్చుకుంటున్నాం నెహెమ్యా జీవిత చరిత్ర నుంచి. మొట్టమొదటిగా ప్రార్థన. నెహెమ్యా ఒక ప్రార్థనా పరుడు. నెహెమ్యా విశ్వాసము కలిగి ప్రార్థిస్తే దేవుడు రాజు మనస్సును కరిగించే శక్తి గలవాడు. మొట్టమొదటిగా. రెండవదిగా మందిరము పట్ల ఆసక్తి, మందిరము పట్ల బాధ్యత మనము ప్రతి ఒక్కరం కలిగి ఉండాలని నెహెమ్యా నేర్పించుచున్న మాట. మూడవదిగా ప్రాకారము. దేవుడే మన ప్రాకారము. దేవుడిలో ఉంటేనే మనకి క్షేమము. దేవుడి చిన్న మాట ఉంటే ఆశ్రయించింది. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ రాకేష్. ఓకే, మనం క్లోజింగ్ ప్రేయర్లోకి వెళ్దాం. మన మధ్యలో ప్రవీణ్ క్లోజింగ్ ప్రేయర్ చేసి ఆస్వాదిస్తారు. సుంతాకి ఏంటి చెప్దాం అనుకుంటున్నారు? ఓకే, ప్రవీణ్ క్లోజింగ్ ప్రేయర్. ఓకే. బావ, నేను ప్రార్థన చేస్తాను, మీరు బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ఓకే ఓకేనా? ఓకే ఓకే ఓకే. విన్న వాక్యాన్ని బట్టి మనందరం కూడా మనలో కళ్ళు మూసుకొని పరిశీలించుకుందాం, కొద్దిసేపు పరీక్షించుకుందాం. మరి దేవుడు ఈరోజు ఆ యొక్క నెహెమ్యా ద్వారా నాతోని, మనందరితోని, మీతోని దేవుడు ఈరోజు ఈ సాయంకాల సమయాన్న అతను మాట్లాడి ఉంటున్నాడు. మనకి మరలా కట్టబడుట, మరలా అనే మాట మనకి జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. మనలో విన్న వాక్యం బట్టి మరి ఏ రీతిగా అయితే మరి ఆ యొక్క నెహెమ్యా బాధ్యత కలిగి
భారం కలిగి పరిచయ విషయంలో, దేవుని మందిర విషయంలో ఆసక్తి కలిగి ఏ రీతిగా అయితే పని పూనుకున్నాడో ఈరోజు మరి మనం కూడా అట్టి రీతిగా ఉండాలని దేవుని మరి వాక్యం ద్వారా దేవుడు మనందరితోని మాట్లాడింటున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు పాతుడా, స్తోత్రార్పుడా, మా జీవం గలదేవా, పరలోకమందున మా తండ్రి, ఇదిగోనైనా ప్రభా ఈ యొక్క సాయంకాల సమయాన నీ కృప ద్వారా అయ్యా ఈ ఫ్యామిలీలో ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకున్నావు. వందనాలు 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 ప్రభా. ఇదిగో నాయనా నీ పరలోక వాకిళ్ళు విప్పినైనా ఇదిగోనైనా ప్రభా నీ ఆత్మతో, నీ శక్తితో, నీ వెలుగుతో అయా ఒక్కొక్కరి కుటుంబాలను దర్శించండి నాయన. ఎవరెవరైతే ప్రభా ఈ యొక్క ఫ్యామిలీ తండ్రి ప్రభా పరిచయలో ఈ యొక్క ఫ్యామిలీ మీటింగ్ లో జాయిన్ అయ్యారో తండ్రి ప్రభా, ఇదిగో నాయనా ప్రభా నీ యొక్క ఆశీర్వాదం అయ్యా ఇదిగో నా బిడ్డ మీద ఉండలాగా సహాయం చేయండి తండ్రి. ఆ బిడ్డలు ప్రతి ఒక్క బిడ్డని తాకండి నాయన ప్రభా, నీ ఆత్మతో, నీ శక్తితో, నీ బలంతో నింపండి ప్రభా. అయ్యా ఏ రీతిగా అయితే యెహోవా ద్వారా ప్రభా నువ్వు నెహెమ్యా ద్వారా తండ్రి ప్రభా నీవు తండ్రి అయ్యా ఆ యొక్క మందిరం ఆ యొక్క ప్రాకారం కట్టబడట అయ్యా మరి ఏ రీతిగా అయితే మరి నెహెమ్యా ద్వారా చేసిస్తున్నారు, ఇదిగో నాయన ప్రభా ప్రతి ఒక్క బిడ్డని అయ్యా మీరు వాడుకోండి నాయన ప్రభా. అయ్యా తండ్రి ప్రభా ప్రతి ఒక్క విషయంలో, పరిచయ విషయంలో, అయ్యా పాటలు పాడే విషయంలో, ప్రార్థన విషయంలో, ఆయా ఉపవాస ప్రార్థనలో తండ్రి ఆరాధించడంలో తండ్రి ప్రభా ఆసక్తి కలిగి జీవించేలాగా సహాయం చేయండి ప్రభా. ప్రతి ఒక్కరిని ప్రభా నీ ఆత్మ ద్వారా నింపండి, ప్రతి ఒక్కరిని తాకండి ప్రభా. అయ్యా సాయంకాల సమయాన అయ్యా ఇదిగోనైనా ప్రభా తండ్రి ప్రభా ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రభా. ఈ వాక్యం తండ్రి అయ్యా 30ంతలుగా 60ంతలుగా 100ంతలుగా ఫలించేలాగా సహాయం చేయని వేడుకుంటూ అయ్యా మమ్మల్ని అందరినీ ప్రభా అయ్యా మీ హస్తాల్లో ఉపయోగించుకుంటూ తిరిగి రేపు ఉదయకాలను తండ్రి అయ్యా మీ ఆరాధనలో ప్రభా మరి తండ్రి మేము ముందుకు సాయంకి సాగులాగా మాకు సహాయం చేయని పెట్టుకుంటూ అయ్యా మేము ఆరాధించే విషయంలో తండ్రి ప్రభా మేము భారం కలిగి ఆసక్తి కలిగి ప్రభా మందిరం విషయంలో ఏ రీతిగా అయితే ప్రభా నేను ఆరాధించే విషయంలో కూడా ప్రభా తండ్రి ప్రభా మేము అంతే ఆసక్తిగా భారం కలిగి మేము మిమ్మల్ని ఆరాధించే సమయం మాకు దయచేయని పెట్టుకుంటూ అయా ఈ సమయాల్లో మమ్మందరినీ మీ హస్తాల్లో అప్పగించుకుంటూ అయా చదువుకునే బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా మంచి తెలివి జ్ఞాన బిడ్డలు దయచేయండి నాయన ప్రభా. అదే విధంగా ఉద్యోగాలు చేసే ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఉద్యోగ రాకపోకలు చేయడంలో మీరు తోడుగా ఉండని ప్రభా. అయా అదే తండ్రి బిజినెస్ చేసే వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా బిజినెస్ లో మంచి లాభం దయచేయండి నాయన ప్రభా. ఇదిగో సమస్తము నీ మేలుకై అయా మరి జరిగించిన దేవుడు తండ్రి ప్రభా. అయా ప్రతి ఒక్క విషయం బట్టి ప్రతి చేసిన మేలుకు నీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ ఈ కొద్ది ప్రార్థన త్వరలో రాని యేసునామం బట్ట అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సర్వలోక బిడ్డలందరికీ ప్రత్యేకంగా జూమ్ కూడుకున్న వారికి, జూమ్ బంధుమిత్రులందరికి సంబంధులకు సదాకాలము ప్రభు పర్యంతము తోడు నీడ ఆదరణ తండ్రి కూడా నడిపించును గాక. ఆమేన్ 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 ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లో అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. వందనాలు వందనాలు. ప్రైజ్ లో ఇచ్చింది. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ కవిత, పద్మక్క బాగా వచ్చారు. వావ్ ఫ్లవర్స్ డ్రెస్ బాగుంది, నైస్ డ్రెస్. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ బావా. బావా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ బాబా. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ డే, హ్యాపీ మ్యారేజ్ డే, హ్యాపీ మ్యారేజ్ డే, హ్యాపీ యానివర్సరీ అల్లుడు గారు. పద్మ పద్మక్క ఇంకా మామ హ్యాపీ యానివర్సరీ. అమ్మో ఎవరు బాబు, ముందుకు రండి కొంచెం. చిట్టి తల్లి నువ్వు పాట పాడలేదు ఈరోజు, మేము మిస్ అయ్యాం. నెక్స్ట్ వీక్ పాడు. ఇప్పుడు నేను పాడతా. ఇప్పుడే పాడతావా? పాడు. భాస్కర్ మామ పర్మిషన్ తీసుకో. భాస్కర్ మామ పాట పాడాలా? వాళ్ళ మ్యారేజ్ డే కదా, మ్యారేజ్ డే గురించి పాడు. పెళ్లి రోజు శుభాకాంక్షలు. పాడరా. కళ్యాణమే కళ్యాణమే వైభోగమే పారినాయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే
పారిణాయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు జరిగే శుద్ధ వివాహనం జరిగే తరసవాచను జరిగే శుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే కళ్యాణమే వైభోగమే పరిణాయమే మరి పెళ్లి సంబరమే కళ్యాణమే వైభోగమే పరిణాయమే మరి పెళ్లి సంబరమే. థ్యాంక్ యూ. హ్యాపీ యానివర్సరీ హ్యాపీ యానివర్సరీ. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆర్ సో లక్కీ. మరి మాకు భోజనాలు హ్యాపీ యానివర్సరీ అమ్మా. మీకు భోజనం టైం అయిపోయింది. డిన్నర్ టైం ఇస్ ఓవర్ ఫర్ యూ. అక్కడి నుంచి రావాలి కదా. ఈ రోజు కాకపోయినా పోస్ట్పోన్ చేసుకోవచ్చు కదా డిన్నర్. పద్మక మీ మాట వినిపించట్లేదు. అవును, మీరు వేరే కాల్లో ఉన్నారు. మీ ఫోన్ లో వేరే కాల్ ఉంది. ఇది అయితే అది స్పీకర్స్ ప్రాబ్లం. స్పీకర్స్ పెట్టున్నాయి. ఇప్పుడు చెప్పు భోజనాలు ఎప్పుడో. భోజనాలు రెడీ వచ్చేయాలి అందరూ. బిర్యానీ భోజనాలు తయారు అని బోర్డు ఉంటది కదా. భోజనాలు తయారు. భోజనం తయారు. భోజనం తయారు. హ్యాపీ మ్యారేజ్ డే మదన్ అందరికీ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే ఓకే ఓకే. బావా పార్టీ. పార్టీ పార్టీ రండి. హ్యాపీ బిర్యానీ యానివర్సరీ. పార్టీ చేద్దాం. రండి బిర్యానీ పార్టీ చేసేద్దాం. ఓకే ఓకే. ఎంజాయ్ యువర్ డే, ఎంజాయ్ యువర్ డే. ఓకే, బాయ్. హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. రాకేష్. థ్యాంక్ యూ Bye bye. సైరా, థ్యాంక్ యూ అక్క. బాయ్ బాయ్.